సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు, ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది, కాకపోతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ బయటకు వచ్చేసింది. అసలు సృష్టి వర్మని సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంట నేను. ఇప్పుడు 21 ఏళ్ళకో 23 ఏళ్ళకో పోక్సో ఎట్లా పెడుతుంది? అప్పుడు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎట్లా పెడుతుంది? సంజన గారు మంచి యాక్టర్, సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రూవ్డ్ నేను ఇది కాదు అని. కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది? ఏదో ఒకటి అలా చేయకపోతే. సార్ భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైం. అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు. అండ్ శ్రీజ చూస్తే ఇప్పుడు భరణి గారిని మొన్నటిదాకా నానా నానా అని అంత ఇదైంది. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది. బిగ్ బాస్ లో బాండింగ్స్ పెట్టుకోవడం కూడా కదా ఏర్పడతాయి నిజంగానే. ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా? అలాంటివి ఏముండవు, కానీ అది మరీ బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఇంతవరకు నిజం? మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది, లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు కాస్టింగ్ కోచ్ లాంటివి జరిగి దానివల్ల వచ్చారు. శ్రీజానా భరణినా ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి? 2 రోజుల్లో తెలిసిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, ఈ మధ్యకాలంలో ఈ గెస్ట్తో నా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అయ్యాయి. ఆయన ఎవరో కాదు, మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష గారు. హాయ్ శేఖర్ భాష గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్? ఈసారి బాగా 100 రోజులు బిగ్ బాస్ ని ఈసారి 130 రోజుల్లో ఎంతో చేశారు. అది అగ్ని పరీక్షతో స్టార్ట్ చేసి అగ్ని పరీక్ష, ఎస్ అగ్ని పరీక్ష నుంచి కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకున్నారు. అంటే ఎక్కడెక్కడ నుంచో పిక్ చేసి అగ్ని పరీక్ష ద్వారా కొంతమందిని తీసుకున్నారు. కళ్యాణ్, డేమోన్, పవన్, దివ్య ఇలాంటి వాళ్ళందరినీ. అండ్ మీకు ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? సుమన్ శెట్టియా? ఇంతమంది ఉంటే సుమన్ శెట్టి పేరు ఎందుకు చెప్తున్నారు? ఆయనలో ఒక జెన్యూనిటీ, ఒక ఆనెస్టీ కనిపిస్తుంది. నిజాయితీగా ఆడతాడు మనిషి అనిపిస్తుంది. ఇంకా టాస్క్లు అన్ని కొళ్ళలు కుతంత్రాలు ఆయన పెద్ద చేయకపోవచ్చు, కానీ మనిషి నాకు జెన్యూన్ అనిపిస్తుంది. సో బిగ్ బాస్ కి మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ సీజన్ కి వెళ్ళేసి వచ్చారు కాబట్టి జనరల్ గా చాలా మందికి ఉన్న అపోహలే అయి ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను. బిగ్ బాస్ కి ఈ సీజన్ కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది రీసెంట్ గా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవ్వకపోయినా మేము సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సో 3 కేటగిరీలు ఇప్పుడు లోపల ఉన్నాయి. అయితే నిజంగానే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ క్వాలిటీ చూసి తీసుకుంటారు సార్? ఈక్వాలిటీ లేదు, ఏ క్వాలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో గట్టిగా మీకు పాపులారిటీ ఉండాలి. మంచైనా చెడైనా ఒక గుర్తింపు ఉండాలి. ఇంకా చెడులో గుర్తింపు ఉంటే మీరు అన్నట్టుగా లావణ్య ఉండేది కదా బిగ్ బాస్ లో. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద నెగటివ్ ఎలిగేషన్స్ కానివ్వండి, నెగటివ్ థింగ్స్ ఏమి లేవా? ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారంటే సంజన ఉందనుకోండి, సరే లావణ్య లాగా ఈవిడికి కూడా డ్రగ్స్ నేపథ్యం ఉంది, కానీ ఆవిడ కేసు తేలిపోయింది, ఆవిడ నిర్దోషం బయటకు వచ్చేసింది. ఈవిడికి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాయింట్ దొరికింది. ఏంటి? నిజంగా నేను డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఏ డ్రగ్స్ లేకుండా ఆవిడ సర్వైవ్ అవుతుంది కదా. కానీ దానికి కామెంట్స్ ఏమొస్తున్నాయి? ప్రతి చిన్నదానికి ఈవిడ వాంటెడ్లీ గొడవ పెట్టుకుంటున్నారు, సో డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే ఈవిడ ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా ఒప్పుకోరు, ఆవిడ ప్రూవ్ చేసుకుంటున్నా ఒప్పుకోరు. నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తే మళ్ళీ ఏం చేస్తారు. బట్ ఇరిటేషన్ జనరల్ గా చాలా మందికి ఉంటుంది. దాంట్లో ఆవిడకి ఆ నేపథ్యం ఉంది కాబట్టి దానికి మనం అలా అంటగడుతున్నాం, లింక్ పెట్టుకుంటున్నాం అంతే. సరే, ఒకళ్ళేమో డ్రగ్స్ గురించి అని చెప్పేసి పాపులర్ అయ్యారు ఇక్కడ. నేను అట్ ద సేమ్ టైం ఆవిడ అరోగెన్స్ ని కానీ ఆవిడ నోటు దూరుస్తానని కానీ సపోర్ట్ చేయట్లా. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆవిడ ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడడం కానీ, దొంగతనాలు చేసి వాళ్ళకి వీళ్ళకి కొట్టుకుంటున్నా కూడా హీ అని సంతోషించడం కానీ, అవి నాకు అసహ్యంగా అనిపించింది. ఎవరితో హార్ష్ గా మాట్లాడింది? సుమన్ శెట్టి గారు మొన్న నామినేషన్ టైంలో సంజన గారిని చాలా హార్ష్ గా మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడారు. సంజన మాట్లాడలేకపోయారు సుమన్ శెట్టి తోటి. జనరల్ గా ఏంటంటే సుమన్ శెట్టి ఎక్కువ ఎవరితో మాట్లాడరు, ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం అంతా.
సో అప్పుడు మీకు ఏమనిపించింది? అబ్సల్యూట్లీ జెన్యున్ ఫీలింగ్ కాబట్టి అందరు నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి. దాంట్లో నిజం ఉంది కాబట్టి. మిగతా సార్లు చాలా చోట్ల ఏదో చిన్న కోడిగుడికి కలిపినట్టుగా ఒకటి పట్టుకొచ్చి గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. దాంట్లో ఏ పాయింట్ కనిపించదు. కానీ సుమన్ శెట్టి మాట్లాడింది అబ్సల్యూట్ ట్రూత్. అండ్ ఇలా కొన్ని పాయింట్లు అవును కదా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు, ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది, కాకపోతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ బయటకు వచ్చేసింది. సో ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? అసలు సృష్టి వర్మని సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంట నేను. అంటే మేబీ వాళ్ళు చూడలేదేమో, ఓవర్లుక్ చేశారో మరి తెలీదు. ఆవిడ పెట్టిన ఆ పోక్సో కేసులు అవన్నీ పక్కన పెట్టేస్తే గాంధీ గారిని, నెహ్రూ గారిని ఆవిడ బండ బూతులు తిడుతూ ఒక పోస్ట్ పెట్టింది. జాతిపితని నువ్వు మాస్టర్డ్ అనే మాట మాట్లాడడం అనేది చాలా చాలా అది నేరం యాక్చువల్గా. సో దానికి ఎఫ్ఐఆర్ అయింది, ఆవిడ మీద కేసు ఉంది. బట్ స్టిల్ ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. కానీ అది ఆన్ రికార్డ్ ఉంది, దాంట్లో తప్పించుకునేది ఏం లేదు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టింది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో అటువంటి వాళ్ళని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది, బిగ్ బాస్ జనరల్గా కొంత కాంట్రవర్సీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంట్రవర్సీ వేరు, తప్పు వేరు. కాంట్రవర్సీ అంటే ఏంటి, ఒక చిన్న అంబిగ్యూటీ ఉంటుంది. రైటా రాంగా, లవ్ చెయ్యాలా వద్దా అన్నట్టుగా వీళ్ళు రైటా రాంగ్ మధ్యలో ఉన్నారు. వీళ్ళు కొంతమంది రైట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటారు. ఇటువంటి వాళ్ళ మీద కదా డిస్కషన్. తేలిపోయింది అనుకో, వీడు రైట్ వీళ్ళు రాంగ్ అని తేలిపోయింది అనుకో, దాని మీద కదా డిస్కషన్స్ ఉండవు. ఎప్పుడు ఈ మిడిల్లో అటు ఇటు ఊగిసలాడుతుంటారు చూసారు, దీన్ని మనం కాంట్రవర్సీ అంటాం. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు. కాంట్రవర్సీ మేబీ జానీ మాస్టర్ విషయంలో ఉంది. ఏంటి, ఈవిడ పెట్టింది రైటా రాంగా? ఇప్పుడు ఈవిడ 21 ఏళ్ళకో 23 ఏళ్ళకో పోక్సో ఎట్లా పెడుతుంది? అప్పుడు జరిగిందని ఇప్పుడు ఎట్లా పెడుతుంది అంటే ఈవిడకి ఒక రీజన్ ఉంటుంది, ఆయనకు ఒక రీజన్ ఉంటుంది. సో ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఈవిడ సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ రీజన్ అయినా ఏదున్నా సపోర్ట్ చేయాల్సిన టైం వస్తే మీరు డెఫినెట్ గా అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు కదా సార్. అలా ఏం లేదు మా. ఎవరైతే బాధితులు అంటే ఎవరి మీద అయితే కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ ఫ్యామిలీ దూరం అవుతున్నారో వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా. సుమలత గారు కూడా లేడీయే కదా. ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్కడ జానీ మాస్టర్ కన్నా పెద్ద శిక్ష సుమలత గారికి. అవును. సో నేను ఆ విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో నేను నిజంగానే వాళ్ళ మగాళ్ళ పక్షాన ఉన్నా కూడా ఆ విషయంలో యాక్చువల్గా సుమలత గారి కోసమే నేను నిలబడడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అంబిగ్యూటీ ఉండడం వల్ల తీసుకోవడం. బట్ ఇక్కడ ఈ విషయంలో మేబీ ఎవరు రైటో ఎవరు రాంగో కోర్టు ఇంకా చెప్పలేదు. బట్ ఈ విషయంలో చాలా క్లియర్ కట్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్టే ఉన్నాగా ఎలా తీసుకుంటావు బిగ్ బాస్? మరి దాని గురించి ఎవరు ఎందుకు ఖండించలేదు? ఖండించాము మేము, ఖండాలుగా ఖండించాను నేను. తర్వాత మేబీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు, కొంతమంది గాంధీ మహాత్ముడి ఫాలోయర్స్ ఖండించారు. సో బట్ అప్పటికే తీసేసుకున్నారు కదా అనే దీంట్లో ఉండింది. అంటే బిగ్ బాస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ సీక్రెసీ ఉంటుంది. అవును. ఏదో పేర్లు బయటకు వస్తాయి కానీ వెళ్ళేదాకా ఎవ్వరికి తెలియదు. సో ఆ కోణంలో బిగ్ బాస్ ఓవర్లుక్ చేసేసి ఉండొచ్చు, ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ వెళ్ళిపోయిన తర్వాత పలానా వాళ్ళు సెలెక్ట్ అంటే ఎర్రీ ఈవిడెంటే సెలెక్ట్ చేస్తారు, ఈవిడ మీద ఇది ఉంది కదా అని చెప్పి అన్నప్పుడు బిగ్ బాస్ అబ్బో అని చూసుకోలేదే, సరే పంపించేయండి ఫస్ట్ వీక్ అనుకున్నాడేమో. ఇలా కూడా జరుగుతుందా? అలా జరగదు యాక్చువల్గా. జనాలు ఓటింగ్ మీదే జరుగుతుంది. సో కంప్లీట్లీ జనాలు ఎవరికి అగ్నెస్ట్ గా ఉన్నారనే విషయం దాంట్లో మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ చాలా మందికి బిగ్ బాస్ లో జనాల ఓటింగ్ మీద జరుగుతుంది అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ మనకు వచ్చే మెసేజెస్ అంటే ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఒక నంబర్ కి మిస్డ్ కాల్ ఇమ్మని కానివ్వండి, ఓట్ చేయమని కానివ్వండి, ఇవన్నీ మనకు చూసినప్పుడు తెలుసు. బట్ బయట ఆఫ్ ది కెమెరా బయట తిరిగే వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారంటే అదంతా స్క్రిప్టెడ్, ఏదో డబ్బులు ఇచ్చుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. సరే వీళ్ళు లోపల ఏం చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు, కానీ బిగ్ బాస్ ఇలా చెయ్యి అని చెప్పి ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వడు. అలాగే బిగ్ బాస్ ఓట్లను కూడా ఏం తారుమారు చేయడు. యాజ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్ ఎలక్షన్స్ అవి. మన ఎలక్షన్స్ అయినా ఎక్కడైనా రిగ్గింగ్లు జరుగుతాయేమో కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు పిఆర్లు ఇవన్నీ పెట్టుకొని కొంతమంది పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆర్ఎల్స్ కొంతమంది ఆ కసి ఎవరికైతే ఉంటుందో, నాకు వచ్చే ప్రతి పైసా నేను పిఆర్కే ఇచ్చేస్తా, నాకు ఓట్లు గుద్దించండి చాలు అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళకి అలాగే పిఆర్ నుంచి గట్టిగానే పడతాయి ఓట్లు. సో దానికి మనం ఏం చేయలేం. ఓకే. బట్ అదర్వైజ్ అలా వచ్చిన ఓట్ల నుంచే
లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. కానీ ఎందుకు సార్ జనాలకి ఇంత పిచ్చి బిగ్ బాస్ కి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు వెయిట్ చేస్తారు? అలా ఏమైనా చాలాసార్లు చాలా మంది దే టర్న్ డౌన్ ద ఆఫర్స్ ఆల్సో. నేను విన్నది నాకు కొంతమంది జానీ మాస్టర్ కూడా వచ్చింది కానీ ఆయన అడలేదు. చాలా మందికి అమ్మో వద్దురా బాబు మనకి నెగిటివిటీ మనం తట్టుకోలేము అని చాలా మంది. అంతెందుకు నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని నా క్లోజ్ సర్కిల్లో చెప్పినప్పుడు వద్దురా వద్దు నెగిటివ్ అయిపోతావు అని చెప్పి నన్ను చాలా మంది హెచ్చరించారు. సో చాలా మంది ఆప్ట్ అవుట్ బట్ అలాగే చాలా మంది వెళ్ళాలని కూడా క్రేజ్ ఉంటుంది. అంటే వద్దు అనుకున్న వాళ్ళకంటే వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎక్కువ చాలా అంటారు. మందిని చూస్తూ ఉంటాం. సరే, రీసెంట్ గా మనకు తెలిసిన బాగా కొంచెం క్లోజ్ సర్కిల్ గా ఉన్న వాళ్ళు అంటే ఇమాన్యుల్ కానివ్వండి, తనుజ కానివ్వండి, భరణి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆఫ్ ది కెమెరా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనేది తెలుసు. కానీ వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ మీద నెగిటివిటీ అనేది చాలా తక్కువే అనుకోవచ్చు. బట్ తనుజ విషయంలోకి వచ్చేసరికి, భరణి గారి విషయం దగ్గరికి వచ్చేసరికి బాండింగ్స్ అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సీరియల్స్ లో ఉన్నప్పుడు ఇంత నెగిటివిటీ లేదు, బట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నా కానీ నెగిటివిటీ పెరుగుతుంది. ఏంటి రీజన్? అంటే సీరియస్ లో ఉన్నప్పుడు మీకు అది యాక్షన్, ఇది రియాలిటీ కదా. కానీ వాళ్ళు ఇప్పటివాళ్ళు కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ప్రోగ్రామ్స్ లో కనబడుతూ ఉంటారు మనకి. తనుజ ఇంత ఏడవడం బిగ్ బాస్ లో తప్ప మనం ఎప్పుడు చూడలేదు. ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇస్ దట్ ట్రూ అండి? తనుజ స్ట్రాటజీ నేను అనుకునే కొంతమంది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. ఎవరు? వన్ ఆఫ్ ద రీతు చౌదరి. రీతు చౌదరి కొన్నిసార్లు అవసరంగా ఏడుస్తుంది, ఇక్కడ అంత సీన్ లేదు కదా, దీనికి ఏడవడం ఏంటి, దీనికి ఇంత ఎక్కువ రియాక్షన్ అవుతుంది అనేది నాకు అనిపించింది. బట్ తనుజ విషయంలో నేను చూసినంత వరకు పెద్ద అంత నెగిటివ్ అయితే నేను అనుకోలా. భరణి గారి విషయంలో అయితే అసలు అబ్జల్యూట్లీ నాట్. నాకు ఎప్పుడు ఆయన అంటే భరణి గారు మళ్ళీ హౌస్ లో వచ్చారు మళ్ళీ ఇప్పుడు. కానీ మొన్నటి వరకు లాస్ట్ వీక్ భరణి గారు ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఈ బాండింగ్సే. అసలు ఈ బాండింగ్స్ లేకపోతే భరణి గారి గేమ్ చాలా బాగుంది. ఇప్పుడు బాండింగ్స్ అంటే అన్న, అక్క, చెల్లి, నాన్న, తమ్ముడు ఇవన్నీ ఓకే. ఏ లవ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది జనాలు కొంచెం నెగిటివ్ గా చూస్తారు. రీతు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన దమ్ము శ్రీజ అండ్ కళ్యాణ్ తనుజ, సో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే రీతు చౌదరి గేమ్ ఆడుతుందా, గేమ్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే గేమ్ ని క్రియేటివిటీగా చేశాను అని చెప్పి తనలో తను అనుకొని ఏదో యాక్ట్ చేస్తుందా? ఏదో ఒకటి చేయాలి మూడిట్లో ఏదైనా సరే. ఏమి చేయకపోతే వెళ్ళిపోతావు. ఓకే, నువ్వు ఓవర్ యాక్షన్ అయినా చేయి, నెగిటివ్ అయినా చేయి, లేకపోతే ఏదో ఒకటి చేయి. మీరు ఏమన్నా చేయండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అది బిగ్ బాస్. బట్ ఏం చేయకుండా అలా కామ్గా ఉన్నారనుకోండి, ఆ తపనే లేదు వీళ్ళలో అనిపిస్తుంది. బిగ్ బాస్ అప్పుడు వాళ్ళని ఎక్కువ చూపించడు. వాళ్ళని ఎక్కువ అయితే ఎప్పుడైతే చూపించారో జనాలు వీడేం చేయలేదు అని చెప్పి ఓట్లు కూడా వేయరు. అట్ ద సేమ్ టైం నెగిటివ్ అవ్వడం కూడా రిస్కే. ఇప్పుడు మీరు నెగిటివ్ అయ్యారు అనుకోండి, నామినేషన్స్లోకి వచ్చారు. నామినేషన్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం పెర్ఫామ్ చేయలేదు, మీరు బాగా పెర్ఫామ్ చేశారు కానీ నెగిటివ్గా పెర్ఫామ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారంటే జనాలందరూ ఈయన పెర్ఫామ్ చేయకపోయినా సరే ఏదో రకంగా ఈ నెగిటివ్ క్యారెక్టర్ని మనం ఎలిమినేట్ చేయాలనే కసితోటి ఈయన కోట్లేస్తారు. ఇష్టం లేకపోయినా కూడా ఈయన కోట్లేస్తారు. ఆ రకంగా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, ఇదంతా స్ట్రాటజీసా? జనాల స్ట్రాటజీలు. కానీ వీళ్ళేమనుకుంటారు చాలా మంది, ఇలా లవ్ ట్రాక్లు పెట్టుకుంటేనో ఏదో రకంగా ఓవర్ యాక్షన్ చేస్తాను, బిగ్ బాస్ లో మనం ముందుకెళ్తాం. ఖచ్చితంగా చూపిస్తాడు బిగ్ బాస్, చూపించడం అయితే చూపిస్తారు. కానీ బయట మీరు చాలా నెగిటివ్ అవుతారు. నెగిటివ్ అయితే ఈ రకంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సరే, నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాలి అంటారు. కొంతమంది అయితే ₹1,00,00,000 ఇచ్చి వెళ్ళారు అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నాకైతే తెలీదు, నేను ఎవరిని అలా అడగలేను. కానీ మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, మీరేమైనా ఇచ్చారేమో అని. నా దగ్గరే ఉంది బూడిదేవుడు. లేదు, నాకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ప్యూర్లీ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. కాకపోతే బేరం అంటే రెమ్యూనరేషన్ ఎంత అన్నప్పుడు సరే ఓకే మంచి ఛాన్స్ కదా పోయినట్టే నేను సంతకం పెట్టేశాను. కానీ బయటకు వచ్చిన తర్వాత అలా ఒప్పుకోకూడదు, వాళ్ళు అడిగిన దానికి డబ్బులు అడగాలి, ఇవో చెప్పుకుంటూ వచ్చారు. సరే కానీ అని చెప్పి నేను అనుకున్నా. కానీ మీకు అప్పుడు అడగడం రాలేదు. బార్గెనింగ్ ఏం చేసుకోకుండా నేను ఎక్కడ ఉండదు మనకు బేసికలీ. సో అందుకే మా అమ్మ నన్ను మార్కెట్కి పంపించదు.
ఓకే. అలా అంతే తప్ప వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడు అడగలేదు. ఇవన్నీ రూమర్స్ నాకు తెలిసి. ఓకే. సో ఇక్కడ బిగ్ బాస్ లో చూస్తే ఒక పక్కన మాధురి గారు కానివ్వండి, రీతు చౌదరి కానివ్వండి, అండ్ తనుజ కానివ్వండి, దివ్య కానివ్వండి, మన సంజన గారు కానివ్వండి, ఒక్కోసారి కొట్టుకుంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతే డిస్టెన్స్, ఇంత ఉంటారు, అమ్మో కొట్టేసుకుంటారు అనిపిస్తుంది మనకి. మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఉండకూడదని చెప్పి ముందే అగ్రిమెంట్ లో ఉంటుందా? జరిగితే పంపించేస్తారు, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు. అది కాకపోతే ఇక్కడ లేడీస్ కొట్టుకుంటే ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు? అది ఉమెన్ హ్యాండ్లింగ్ కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ అది. ఏదైనా హ్యాండ్లింగే కదండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏ చంపదెబ్బ ఒకళ్ళు ఒకళ్ళు కొట్టారనుకోండి, అది ఎప్పటికీ చంపదెబ్బ కాదు. కానీ మొన్న మాధురి అండ్ రీతు చౌదరి ఆ గొడవ చూసినప్పుడు యాక్చువల్లీ మాధురి హ్యాస్ ఏ పాయింట్. ఆవిడికి ఒక పాయింట్ ఉంది. ఏంటి, ఈ బాండింగ్లు పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు అది అంటే, వాళ్ళు పట్టుకోలేదా బాండింగ్, వీళ్ళు పెట్టుకోలేదా బాండింగ్, నా బాండింగ్ మీద ఎందుకు నీకు గోలా అని చెప్పి ఈవిడ అరుస్తుంది. చూసాను. అంటే అప్పుడు ఈవిడంటది అవన్నీ హెల్తీ బాండ్స్, ఇది అన్హెల్తీ బాండ్, అది అన్న చెల్లి అక్క తమ్ముడు నాన్న కూతురు బాండ్, నీలాగా లవ్ బాండ్ కాదు, కాసేపు వాళ్ళతోటి కాసేపు వీళ్ళతోటి ఎవరు ఒప్పుకొని బాండ్ ఇది, సో దిస్ ఈజ్ రాంగ్ బాండింగ్ అని ఆవిడ అంటది. అంటే నా బాండ్ నా ఇష్టం. ఈవిడ ఈ అరుపుకి ఆవిడ మొహం అంతా ఫేషియల్ అయిపోతుందేమో అనిపించింది నాకు. అంత దగ్గర మీరు చెప్పినట్టు అంత క్లోజ్ లో గట్టిగా అరిస్తే ఇది పడుతుంది తుంపరా. సో పాపం రీతి చౌదరి తర్వాత మొహం కడుక్కోవాల్సిన పరిస్థితి ఉండిందేమో అనిపించింది. కానీ బట్ అదే ఇప్పుడు మాధురి గారి దగ్గర మంచి పాయింట్ ఉండి అలా అరవడం వల్ల ఆ గయ్యాళతనం తెలుస్తుంది తప్ప ఆ పాయింట్ మాట్లాడింది అనేది తెలియట్లే జనాలు. అసలు ఫస్ట్ వీక్ నాగార్జున గారు డైరెక్ట్ గా చెప్పారు కదా, మీరు చెప్పే విషయం తప్పు కాదు, చెప్పే విధానం తప్పు అని చెప్పేసేసి. సో కానీ ఆవిడ అయినా కానీ పద్ధతి కొద్ది రోజులు మార్చుకున్నారు. అయితే ఇక్కడ నేను వాళ్ళని అడిగిన పాయింటే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. బిగినింగ్ లో ఏంటంటే మాధురి గారు వెళ్ళిన ఫస్ట్ వీక్ ప్రతి ఒక్కరితో, కళ్యాణ్తో, దివ్యతో, వీళ్ళందరితో గొడవలు. ఆవిడ వెళ్ళింది అంటే గొడవే అయ్యేది అక్కడ కంపల్సరీగా. సో అదే తర్వాత మన రీతు చౌదరితో కూడా నిద్రపోయే దగ్గర మాట్లాడారని చెప్పేసి. సెకండ్ వీక్ నాగార్జున గారు అలా మాట్లాడేసరికి సెకండ్ వీక్ ఏంటంటే మీరందరు నా పిల్లలు, మీరు నా చెల్లెళ్ళు, అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి అసలు ఆవిడ మెంటాలిటీ ఏంటి? ఏదో ఒకటి మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే షీఈస్ గివింగ్ సమ్ కంటెంట్ కదా. ఓకే, మంచికో చెడుకో జరుగుతుంది. సరే మనం ఒక రాజీకైతే వచ్చాం, ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది కానీ ఆవిడ గయ్యాలతనంలో మాట్లాడుతుంది అనేది ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అన్నట్లుగా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంత సపోర్ట్ చేస్తే గానీ అరే ఇక్కడ ఏదో జరుగుతుంది రా, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి కెమెరా ఫోకస్ అవదేమో. ఎందుకంటే చాలా సార్లు నేను చేసిన జోకులు కొన్ని వందలు కాదు వేల జోకుల్లో ఎక్కడ కుట్టుకుపోయి తెలియదు, మహా అయితే బయటకు 100 జోకులు వచ్చి ఉంటాయేమో. అరే ఇవన్నీ ఏమైపోయారా అని చెప్పి బాధ వేస్తుంది నాకు. మేబీ చాలా కూల్గా సటిల్ గా వేసుకుని కనపడవు. బిగ్ బాస్ గట్టిగా అరిచి నడిచాం అనుకో, అక్కడ ఎడిటర్స్ అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఏదో జరుగుతుంది రండి అని చెప్పి ఫోకస్ అనగానే అది రికార్డ్ అవుతుంది. అందుకని అలా అరవాలేము ప్రతిసారి. అండ్ రీతు చౌదరి యాక్చువల్ గా నిజంగానే అన్హెల్దీ బాండ్స్ మెయింటైన్ చేస్తుంది అంటారా? మీరేమనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు జనాలందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఇదేం లేదు. అండ్ బిగ్ బాస్ అయితే చెప్పడం ఇలాంటివి చేయమని. సో వీళ్ళంతటికి వీళ్ళే అలా అనుకున్న దాంట్లో ఆవిడే అగ్రెసివ్ గా అవును నా ఇష్టం నేను చేసుకుంటానని పోతుంది. జనాల్లో నెగిటివిటీ ఉంది నాకు తెలిసి. కానీ ఇక్కడ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో డీమన్ పాన్, ఆయన ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా పడుతుంది. సో వీలైనా తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు, లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు. మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఆడియన్స్ లో 100% వ్యతిరేకత వచ్చింది. ఆవిడేమో నాగేం నేను ఆడుకుంటాను అంటే ఉన్న 4 బాండింగ్ తక్కువ ఒక రోజున వదిలేసాడు, అలా అయిపోతుంది కదా. అది కరెక్ట్ కాదు కదా, గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజన గారు మంచి యాక్టర్. సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రూవ్డ్ నేను ఇది కాదు అని. కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది? బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు. దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పినా కానీ ఆవిడ అంతా ఇది చేసి ఇప్పుడు ఏమైంది మొన్న
నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజన గారి గురించి వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడారు. అండ్ ఎవరితో మాట్లాడిన సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు. ఓ రకంగా చెప్పాలంటే నోటి దురుసు అనుకోవాలా, నోటి దూలు అనుకోవాలా, అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా. ఎరోగెన్స్ ఒకటి, ఎరోగెన్స్ అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు, అప్పుడు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ ఇక్కడ పెట్టకండి అంటే, లేదు నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు, నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి. సో ఐఎమ్ అడమెంట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది. ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంట్లో పడవు కదా, ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా కానీ చెడ్డ అవ్వాలి కొన్నిసార్లు. బట్ బేసిక్గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ. ఇక్కడ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు. అయితే ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా, ఆవిడ అంతే అనుకుంటున్నాను నేను. ఆవిడ మెంటాలిటీ అది అరోగెన్స్ బై బిల్ట్ ఇన్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది. అది అయితే మాత్రం ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడమే గొప్ప విషయం నా దృష్టిలో. నాకు అసలు ఇవంతటికన్నా నచ్చని విషయం ఏంటంటే ఆవిడ బిడ్డ తల్లి. 5 నెలలు 6 నెలలు ఆ బిడ్డని వదిలేసి నువ్వు బిగ్ బాస్కి ఎందుకమ్మా, అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా. నాకు అది చిన్న బేబీ కదా, పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని నువ్వు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే సరే నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కదా సార్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు కదా, మనకు తెలియదు. బట్ బేబీ అయితే ఉందని తెలుసు నాకు. బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించే సత్యం. ఎక్కడ ఏ హాస్పిటల్లోకి పోయినా కూడా తల్లిపాలే పట్టండి, పిల్లలకి తల్లిపాలే పట్టండి, డబ్బా పాల అని జోకులు కూడా వేసుకునే రోజులు ఉన్నాయి. అవును. సో అది మేబీ నెక్స్ట్ సీజన్ కూర్చుండొచ్చు ఆవిడ. కానీ బిగ్ బాసా బిడ్డ అని డిసైడ్ చేసుకోవాల్సినప్పుడు బిగ్ బాస్ అని డిసైడ్ చేసుకుంటే నాకు అది ఎందుకో నచ్చల. సార్ భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైం. అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటు కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ అండ్ శ్రీజ చూస్తే ఇప్పుడు భరణి గారిని మొన్నటిదాకా నానా అని అంత ఇదైంది. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది. సో హెల్దీ బాండింగ్స్ అంటున్నారు, కానీ ఇక్కడ ఈ బాండింగ్స్ అంతా అంత ప్యూర్ గా లేవు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ప్యూర్గా ఉన్నా లేకపోయినా బిగ్ బాస్లో బాండింగ్స్ పెట్టుకోవడం కూడా కదా ఏర్పడతాయి మన నిజంగానే. ఎలా అంటే మీకు ఇన్ని రోజులు గడిచే కొద్దీ ఒక తెలియని హోమ్సిక్ వస్తుంది. అది ఎవ్వరికి అర్థం కాదు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎలా ఉంటుందంటే అసలు ఏ రకమైన ఇది ఉండకుండా నిన్ను ఒక్కడిని అక్కడ పడేస్తే ఎవరికో ఒకరికి నీ బాధలు చెప్పుకోవడానికో ఒకళ్ళు కావాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు ఉండలేవు. అవును, మనిషి అనేవాడు ఇంపాసిబుల్ ఉండడం అట్లా. సో ఆ కోణంలో జనరల్గా ఆల్రెడీ కొంత పరిచయాలు ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదో రకమైన జైలైన వాళ్ళు అట్లా గుంపులుగా ఇది అవుతూ ఉంటారు. ఏమి లేని ఒంటికే సొంటి గుంపులాగా 2-3 మిగిలిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బాండింగ్లో అవుతుంటారు ఫైనల్గా. బాండింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మన ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం. మేబీ ఇంకా గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో. కానీ బట్ బేసికలీ ఇది లేకపోతే నిజంగానే సర్వైవ్ అవ్వలేరు బిగ్ బాస్లో. అంత మెంటల్ టఫ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా అక్కడ ఏమవుతుందంటే 2-3 రోజులకే మీకు అది తెలిసిపోద్ది. వేరే ఏవో ఉండదు అక్కడ, అలా ఉండాలి. ఏదైనా టాస్క్ ఇస్తాడా లేకపోతే ఏం తోచకుండా అలా అయిపోయినప్పుడు అయిపోతుంది. ఇంకా మనకి కామ్గా ఒంటరితనంలో ఉండి మనకి ఇల్లు గుర్తొచ్చేస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి కనెక్ట్ అవుతుంది. అయితే దీంట్లో ఈ బాండింగ్లో తర్వాత దీనివల్ల వచ్చే బాండింగ్లో వచ్చే విషయం ఏంటంటే న్యాయం అన్యాయం ఆలోచించడం మనిషి వీడు మనోడా కాదా అని ఆలోచించి నామినేషన్స్ చేస్తుంటారు. అయ్యో, దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం అది. చాలా మంది అవతల వాడు తప్పని తెలిసిన కూడా వాడు నేను ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయను, అది కరెక్ట్ కాదు. దానివల్ల నెగిటివ్ అవుతున్నారు. అలాగనే బాండ్లో ప్రాబ్లం లేదు, నామినేషన్లోనూ లేకపోతే ఓటింగ్ చేసేటప్పుడు ఆ డిసిషన్స్లో ప్రాబ్లం తప్ప ఇంకా వేరే ఏం కాదు. ఓకే. అండ్ ఈ వీక్ ఈరోజు ప్రోమో చూసాము, భరణి గారు అండ్ దమ్ముశ్రీజ ఇద్దరు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సో జనరల్గా బిగ్ బాస్ నుంచి బయటకి ఎందుకు ఎలిమినేట్ అవుతారు? మళ్ళీ రీఎంట్రీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆడియన్స్ పోలా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఆడియన్స్ పోలు. అది కాకుండా లాస్ట్ 2కి మాత్రం బిగ్ బాస్ అప్పుడప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు. ఓకే, మేబీ 100 ఓట్లు 200 ఓట్లు తేడా ఉందనుకోండి ఇద్దరికి మధ్య. అప్పుడు ఏం చేస్తాడు, సరే నీది కాదు నాది కాదు, ఈ 200 ఓట్లు పెద్ద ఏదో రకంగానే పడి ఉండొచ్చు. పిఆర్ ఉన్న వాడికి గట్టిగా పడి ఉండొచ్చు, లేని వాడికి జెన్యున్ ఓట్లు పడి ఉండొచ్చు. జెన్యున్ ఓట్లు వాడు ఇంత దూరం వచ్చాడంటే అది ఇంకా గొప్ప విషయం కదా.
అందుకని ఆ ఇద్దరి మధ్యలో పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ గణనీయంగా లేకపోతే 1000 కన్నా తక్కువలో ఉంటే అటువంటి టైంలో బిగ్ బాస్ మే టేక్ ఎ డిసిషన్, ఏదో ఒక గేమ్ పెడదామో లేకపోతే హౌస్ మేట్స్తో ఎలిమినేట్ చేయించడమో ఇటువంటివన్నీ అప్పుడు చేస్తాడు. ఓకే, చాలా జనరల్గా ఏమనుకుంటారు జనాలు, నా విషయంలో కూడా చాలా అలాగే అనుకుంటారు, మేమందరం ఓట్లు వేసాం కదా మీరు హౌస్ మేట్స్తో ఎలా ఎలిమినేట్ చేపిస్తారని బిగ్ బాస్ నా తిట్టిపోస్తారు. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అలా అంటే ఇద్దరికి మధ్య డిఫరెన్స్ పెద్ద ఎక్కువ ఉండకుండా మేబీ 100 లేకపోతే 5-10 తేడా ఉన్నా కూడా కొన్నిసార్లు అరే మరీ ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎలా చేస్తాం, మేబీ ఈక్వల్గా వచ్చేసే సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉందేమో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడు. ఓకే సార్, ఇక్కడ రీఎంట్రీ గురించి మాట్లాడాము. అండ్ ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇంకొక సీజన్లో వాళ్ళు మళ్ళీ కనిపించరు. ఒక టేస్టీ తేజ మటుకు కనిపించారు. మళ్ళీ శేఖర్ భాష గారు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సీజన్కి అయితే లేదు, ఈ సీజన్కి లేదు, ముందు చూద్దాం. అలా ఉందా, ఆప్షన్ ఉందా అసలు? ఎందుకు తేజ వెళ్ళినప్పుడు మేము ఎందుకు వెళ్ళాము? ఓకే, అంటే అనిపించింది నాకు తేజ తప్ప ఎవరు వెళ్ళినట్లు అనిపించలేదు ఇప్పుడు కూడా. వచ్చారు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఓకే, అండ్ ఒక సంవత్సరం 2022 ఆ టైంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఎందుకు సడన్ గా దాన్ని ఎందుకు ఆపేశారు? సెట్ అవ్వలేదు అంతే. ఓకే, ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గారు కూడా విన్ అయ్యారు ఆ టైంలో. అవును, చాలా మంది ఇది ఒక చిన్న ఇదేంటంటే అసలు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఒక్క లేడీ అయినా గెలిచిందా అని అడుగుతారు. అంటే లేదు, గెలవలేదు. అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్స్ లో గెలవలేదు, కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గెలిచింది. అండ్ అలాగే మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి, తమిళ నుంచి, మలయాళం నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, కానీ మన వాళ్ళని తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మన వాళ్ళని కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే బిందు మాధవి వెళ్ళి తమిళ్లో కూడా ఆడొచ్చింది. ఓకే, అవునా? అండ్ నేను రీసెంట్గా కనుక్కున్న ఒక విషయం ఏంటంటే కన్నడలో ఓటీటీ సీజన్, కన్నడలో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్లో గెలిచినోడు కూడా తెలుగుడేట. ఓకే, తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మనకి మనం పట్టించుకోం కదా వేరే వాళ్ళది, సో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కాకపోతే మీరు అన్నట్లుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఆడతారు, బట్ మన వాళ్ళని అయితే అక్కడ దాకా తీసుకువెళ్ళరు అని అయితే అంటారు. ఇక్కడ కొంతమంది ఇరిటేటింగ్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో ఆయేషా కూడా ఉండేది. ఇప్పుడు తనకి టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ రావడంతో తన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆయేషాని తీసుకుంటే తను మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని మాట్లాడనివ్వకుండా తన ఫ్లోలో తను వెళ్ళిపోతూ ఉండేది. ఒక రకంగా చెప్పాలి అంటే తను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది మాట్లాడారు. నిజంగానే హెల్త్ బాగుండక తనని పంపించారా, లేకపోతే ఆ నెగటివిటీ గురించి పంపించాల్సి వచ్చిందా? హెల్త్ బాగుండకనే పంపించేసాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చేమో. ఓకే, కానీ ఆ వేలో మాట్లాడడం, అలా ఆలోచించకుండా అరవడం ఇలాంటివి చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా? అలాంటివి ఏముండవు, కానీ అది మరి బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే రెడ్ కార్డులు ఇస్తారు. బట్ అది నచ్చే కదా బిగ్ బాస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాడు. ఓకే, ఆవిడ ఈ మాత్రం అక్కడ చేయలేదంటారా? కమల్ హాసన్ తోనే సున్నం పెట్టుకుంది ఆవిడ. అదే కదా. సో అదే నచ్చి మాకు కావాల్సింది అదే, ఆ ఫైరే కావాలి మాకు అని చెప్పి ఆవిడని పట్టుకొచ్చారు. మరి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి కదా. సో అది మామూలుగా మన క్యారెక్టరే అది, బట్ మన నుంచి ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా దాన్ని గట్టిగా పెంచుదాం అనేది ఉండొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడున్న సీజన్లో అంటే బాండింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు? నేను సుమన్ శెట్టి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తే తెలీదు, బట్ ఇవన్నీ అంటేనే ఒక మనిషిగా సుమన్ శెట్టిని చూస్తాను నేను. సార్, ఇంకొకటి చాలా మంది అడుగుతున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలిసి ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు. బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మీరు నన్ను రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. సో నన్ను మగవాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి, మమ్మల్ని ఎవరు అట్టాడు అడగరు కాబట్టి. సార్, మీకు మగవాళ్ళని ఎవరు కమిట్మెంట్స్ అడగరా? మగవాళ్ళకి అడుగుతున్నారు. మగవాడికి పుట్టడం వల్ల అదొక అదృష్టం అనే అనుకోవాలి బేసికల్లీ. సో అటువంటి మాకైతే ఎటువంటివి ఏమీ లేదు. ఎవడు లంచాలు అడగలేదు, మంచాల గురించి మాట్లాడలేదు. సో లంచలేదు, మంచలేదు, నీతి నిజాయితీగానే జరిగింది అంతా కూడాను. ఓకే, బట్ ఈ మేబీ రూమర్స్ అయి ఉండొచ్చు మనకి. మీరు ఎవరన్నా
ఇవన్నీ ఎవరో అన్నవీను ఎక్కడో విన్నవీను మనకు తెలియదు. కాదు సార్, ఇప్పుడు అక్కడ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ కి ఈ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పర్సన్ కూడా ఒక లేడీ అని తెలిసింది నాకు. నిజమేనా? ఓకే, సో లేడీ వరకు వెళ్లే కంటే కొంతమంది ముందే కొంతమంది జెంట్స్ దాటుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. సో ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అడిగే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అంటున్నా. అంత సీన్ ఉండదమ్మా. ఒక్కసారి ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అంత ఇవి ఉండవు. కానీ జనాలకి ఈ డౌట్లు ఎందుకు వస్తాయి అంటే, అరే ఇది ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవర్రా మీరంతా ఎట్లా వచ్చేస్తున్నారా మీరు అనుకున్నప్పుడు మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది, లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు కాస్టింగ్ కోచ్ లాంటివి జరిగి దానివల్ల వచ్చారని కొంతమంది, ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉన్న విషయం అదే. ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని దీంట్లోకి తీసుకొచ్చారు, అసలు ఏ సంబంధం ఉంది వీళ్ళకి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో టాప్ 5 కంటెస్టెంట్స్లో సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు కాబట్టి మిగతా 4 ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఒక కామనర్ గెలిస్తే కూడా చూడాలని నాకు. కళ్యాణ్ కానీ, అలాగే తనుజ కూడా గట్టిగానే ఉంది, ఆవిడ కూడా ఉండొచ్చు. భరణి గారు కనుక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వెళ్తే ఆయన కూడా ఉండొచ్చు. భరణి గారికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అంటే భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు వెళ్ళారు కదా, సో జనాలు జనరల్గా అన్ఫేర్ ఎలిమినేషన్ గట్టిగా మాట్లాడడం వల్ల అది బిగ్ బాస్ దాకా వెళ్ళింది. మొత్తానికి ఫైనల్గా సరే మన మీద పడ్డా దీన్ని తుడుచుకుందామని వాళ్ళిద్దరిని ఆయన పిలవడం. కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళనే పెడతాం, ఒకళ్ళని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక పోల్ పెట్టబోతున్నారు. సో ఇప్పుడు శ్రీజన భరణినా ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి? 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఓకే, సో ఒకళ్ళు ఎలిమినేట్ మళ్ళీ వచ్చేస్తారు. ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఓకే, సో ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు? ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారు, నువ్వు చేయకూడదని? అది మేము మిమ్మల్ని మాత్రమే అడుగుతాం. సో ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ, ఒక కామనర్, ఇద్దరికి గట్టిగానే ఉంది ఫాలోయింగ్. సో చూడాలి ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అంటే సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ చెప్పారు, కానీ అబ్బా అసలు వీళ్ళు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించిన వాళ్ళు ఎవరు? ఇమాన్యుయల్. మర్చిపోయాం అసలు సంగతి. అరే మంచి గేమ్ ఆడుతున్నాడుగా, కొన్నిసార్లు సేఫ్ గేమ్ కూడా అనిపిస్తుంది. సేఫ్ గేమ్, స్ట్రాటజీస్ వండర్ఫుల్ గా ఉన్నాయి. ఎక్కడ అటు బ్యాడ్ అంటే ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు, చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు, వెల్ ప్లేడ్. నేను అనుకున్నాను ఈ సీజన్ విన్నర్ అతనేనేమో అని చెప్పేసి అనుకున్నాను. ఛాన్సెస్ ఇస్ దేర్. బికాజ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కామెడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అన్నట్లు, ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు. అండ్ ఒకవేళ ఎవరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వెళ్ళి కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా చెప్తున్నాడు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది. మీరేమంటారు? అబ్సల్యూట్ ట్రూత్. ఇమాన్యుయల్ ఒకటే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అక్కడ. ఇంకెవరు అందరూ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే తప్ప పెద్ద జోకులు గీకులు ఏమి కనిపించట్లా. సేపు పాయింట్లు మాట్లాడడం తప్ప అదే కాస్త సరదాగా నవ్వుకుందాం అంటే ఇమాన్యుయల్ ఒక్కడే. కెరియర్ మీద ఫోకస్ చేయమన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఫోకస్ లో ఉండకుండా వెళ్ళిపోయారు. దానికి రీజన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఇంత నవ్వు వచ్చిందంటే ఇది ఎంటర్టైన్మెంటే కదా. సో కొన్నిసార్లు అక్కడ ఇవ్వకపోయినా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ గా అవుతారు అంతే. నేను కాల్ చేయడం జరిగింది. ఆ కాల్లో తను చెప్పడం ఏంటంటే బిగ్ బాస్ కి మనం పంపించింది ఇంకొంచెం నెగిటివ్ అవడానికి అన్నట్లు ఉంది అని చెప్పేసి చెప్పారు. నిజంగానే తను ఉన్న నెగిటివిటీ జనరల్ గా ఏంటంటే ఇంత గెలిచి గెలవాలి అని చెప్పేసి మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే రచ్చ గెలిచింది ఇంట గెలవడానికి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే రచ్చ బయట అలా జరిగినా కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే ఈ కంప్లైంట్ ని మనం పాజిటివ్ గా మలుచుకోవాలి, మనం అంటే ఏంటి చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అది కాస్త రివర్స్ ఎందుకు అయిందంటారు? అమ్మాయి విషయంలో ఇక్కడ మన జనాలు మెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే నిజంగా జనాలు మెచ్చుకోవాలి. ఒక సృష్టి వర్మ కావచ్చు లేకపోతే రమ్య కావచ్చు, వీళ్ళిద్దరు 1 వీకేగా ఉన్నది, జస్ట్ 1 వీక్ లోనే పంపించేసారు వీళ్ళిద్దరు. సృష్టి వర్మ 1 వీక్, తిను అంతే 1 వీక్ కాదు కదా 15 days కదా. అంతే అయితే
అంతే. సో అలా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది. ఈ కారణం ఏంటంటే వీళ్ళు ఎంత బాగా ఆడతారు అనేది పక్కన పెట్టేస్తే జనాలు అసలు వీళ్ళ సెలక్షన్నే మెచ్చుకోవట్లేదు. ఎందుకు తీసుకున్నారని. దీనికి తోడు న్యూస్ ఛానల్స్ అందరూ కూడా గట్టిగా వేశారు. బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకుంటావా బిగ్ బాస్, ఇదేనా నీ క్వాలిఫికేషన్, బూతులు మాట్లాడండి బిగ్ బాస్కి వెళ్ళండి అని చెప్పి గట్టిగా వేస్తున్నారు. ఇది జనాల్లో గట్టిగా అవి మీమ్స్ అనేది చాలా కామన్ గా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళకి తెలియని విషయం కూడా, అవునా ఏమై బూతులు మాట్లాడింది, ఏం బూతులు మాట్లాడింది అని సెర్చ్ చేస్తే ఓహో కెరీర్ మీద ఫోకస్, బూతులు అమ్మల్ని ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అవునా సరే ఎంఐకి ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇంతకన్నా బెటర్ వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళకే వేద్దాం ఓటు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బాగా నెగిటివిటీ ఉంటుంది. ఎలా అంటే అస్సలు ఇటువంటి వాళ్ళు మనం స్పేర్ చేయకూడదు, ఇటువంటి వాళ్ళని ఉండించకూడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 2లో మేము చెప్పాం కదా, అవతల వాళ్ళ మీద పెద్ద ఇంప్రెషన్ లేకపోయినా కూడా వాళ్ళకేసి వాళ్ళని ఉండించి వీళ్ళని పంపించేసేట్ చేస్తారు. అలాంటివి కూడా జరుగుతాయి. బట్ ఇది పబ్లిక్కి వెళ్ళే ఒక గొప్ప పాట. బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది అందరూ అడుగుతున్నారు కదా, ఇందుకే తీసుకుంటున్నాడు. జనాలతో ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి అలా గాంధీ మహాత్ముని తిట్టడమో లేకపోతే ఇలా అమ్మని బూతులు తిట్టడమో చేయడానికి జంకుతారు. ఇంత నెగిటివిటీ ఉంటుంది, ఈ నెగిటివిటీతో మనం ఏ రకంగా చేయలేము. సో ఈ రకంగా మనం బిగ్ బాస్కి వెళ్ళాలనుకోవడం అంటే వెళ్తే మహా అయితే ఒక వారం ఉండొచ్చు తప్ప, వారం ఉన్న తర్వాత కూడా నువ్వు ఇంకా నన్ను నెగిటివ్ చేసే పంపిస్తారు తప్ప ఏ రకమైన పాజిటివ్ అనేది నీకు ఉండదు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు అన్నట్టుగా అక్కడికి వెళ్ళకపోవడం బెటర్. ఇప్పుడు అమ్మాయి అదే మాట్లాడుతుంది కదా. ఇన్ని చూస్తూ కూడా నాగార్జున గారు నార్మల్ గా ఎలా ఉన్నారు సార్? అవన్నీ చూసుంటారు ఆయన. అంటే కాదు, ప్రతి సంవత్సరం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన తగులుతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు. ఆయన కూడా ఇలా కాదమ్మా అలా అని చెప్తున్నారు. నిజంగా ఇన్ని చూసి కూడా ఆయన నార్మల్ గానే ఇంకా ఈ బయట ప్రపంచంలో తిరుగుతున్నారంటే చాలా పెద్ద విషయాలా అనిపిస్తూ ఉంటది నాకు. మీరు అనుకుంటారు నాగార్జున గారు ఇవన్నీ చూస్తారని చెప్పి. ఇవన్నీ చూసిన వాళ్ళు ఫైనల్ గా ఆయనకి క్రీమ్ తీసుకొచ్చి ఇది 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 అని ఇస్తారు. ఆయన చెవిలో ఫీడ్బ్యాక్ ఉంటా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయనకి కాస్త బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. ఆయన ఎంత బిజీ పర్సన్, ఆయన కూర్చొని రోజంతా బిగ్ బాస్ చూడాలంటే కష్టం. సార్ ఇక్కడ ఇంకొకటి, బజ్ లో కూడా ఆ క్వశ్చనింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం శివాజీ గారు, లాస్ట్ ఇయర్ అమ్మట, వీళ్ళందరూ చేశారు, అంతకుముందు గీతు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే క్వశ్చనింగ్ అనేది బయట నుంచే వస్తుందా? వీళ్ళు కొంత ఫాలో అవుతారు, గట్టిగా ఫాలో అవుతారు వీళ్ళు. ఓకే, అంటే అదొక ప్రెస్టీజియస్ యాంకరింగ్ పోస్ట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి అంటే ఇన్పుట్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చూస్తారు, ఎందుకంటే దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఇప్పుడు అంబటి అర్జున్ కానీ లేకపోతే శివాజీ గారు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు, కానీ ఆయన ఈజ్ అ బిగ్ స్టార్. బట్ ఇప్పుడు నా బోటు వాళ్ళకి ఎవరికైనా వచ్చినా కూడా దాన్ని మనం నిలబెట్టాలి అనే కోణంలోనే గట్టిగా చేస్తారు. ఇప్పుడు అంబటి అర్జున్ అంటే హీ డిడ్ హిజ్ రీసెర్చ్. ఎందుకంటే తర్వాత అంబటి అర్జున్ నేను కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసాం, ఇద్దరం కలిసి స్పోర్ట్స్ కామెంటరీ కూడా చేసేవాళ్ళం. సో అలా ఐ నో వాట్ వర్క్ దే గో. మొత్తానికి ఈ సంవత్సరం ఈ స్ట్రాటజీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు? ఎవరి స్ట్రాటజీలు ఎవరెవరి స్ట్రాటజీలు వాళ్ళు. నెగిటివ్ స్ట్రాటజీలు ఎప్పుడు వర్కౌట్ అవ్వమ్మా. కొంతవరకు నిన్ను తిట్టుకుంటూ చూస్తారు, కానీ ఒక ట్రిక్ ఒకటి ఉంది. నెగిటివ్ పూర్తిగా నిన్ను మింగేసే లోపు నువ్వు టక్కుమని మారిపోయావు, ఒక వారం అంతా కూడా ఏదో చేసేసి ఇది చేసేస్తే అదంతా మర్చిపోతారు జనాలు. మర్చిపోయి అబ్బా అవునరా పాపం రా అని చెప్పి అనుకుని చేసేస్తారు. మేము మాధురి గారి విషయంలో అలానే ఫీల్ అయ్యాం లాస్ట్ వీక్. అంతకు ముందు వీక్ అంతా ఆవిడ అరిచింది కదా, తర్వాత వీళ్ళందరినీ మీరు నా పిల్లలు అది ఇదని ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసరికి బా మాధురి గారు వారంలోనే ఇంత మారిపోయారు అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఆవిడలో ఒక చంద్రముఖి వచ్చేసారు. సో అదే అంటే ఆడ్ వీక్ లో ఈవెన్ వీక్ లో అనమాట. ఈవెన్ వీక్ లో ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, ఆడ్ వీక్ లో వస్తారు. బట్ ఇదొక స్ట్రాటజీ. నెగిటివ్ గా బాగా తిట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయి బిగ్ బాస్ రెగ్యులర్గా వీళ్ళని ఫోకస్ చేసినప్పుడు తర్వాత నాగార్జున 4 తిడతారు, లేకపోతే ఒక కంటెస్టెంట్స్ 4 తిడతారు, అప్పుడు నడిస్తే మళ్ళీ అది కూడా ఫోకస్ అవుతుంది. అరే పాపం అనవసరంగా ఏడుస్తున్నాడు అని చెప్పి మనకు సానుభూతి వచ్చేస్తుంది. అప్పుడు దాకా తిట్టినవన్నీ మర్చిపోతాం. తిట్టలేరు మరీ అంత దారుణంగా ఏడిపించాలా, పాపం అనేది అదే మొత్తం టాక్ ఆఫ్ ద వీక్ అవుతుంది. మా దాంట్లో మణికంఠ
వచ్చినప్పుడు అందరు తిట్టుకున్నారు. ఉమ్, నేను వీడు చాలా నెగిటివ్ అది ఇది అని చెప్పి తిట్టుకున్నారు. అవును. తర్వాత ఇప్పుడు 2-3 సార్లు ఇది తీసి ఎయిడ్ చేసి అన్నప్పుడు అయ్యో పాపం పసిపిల్లడు వాడిని ఎందుకు ఎయిడ్ చేస్తారు అని చెప్పి టర్న్ అయిపోయింది. ఉమ్, సో ఇది కూడా పనికి వస్తుంది, కానీ ఎక్కడో ఒకటి నువ్వు మంచిగా మారాలి. ఉమ్. అది నటనైనా కావచ్చు, లేకపోతే నిజంగానే మార్పు రావచ్చు. చూసే ఆ ఆడియన్స్ నుంచి ఒక సింపతి కానీ ఒక అటెన్షన్ కానీ అంటే ఏదైనా కానీ గ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ కామన్ ఆడియన్స్ జనరల్ గా ఏ టాలెంట్ లేని వాళ్ళు చేసేది ఇది. ఇప్పుడు ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హీ కెన్ గ్రాబ్ అటెన్షన్ త్రూ హిస్ స్కిట్స్, లేకపోతే అతను చేసే కామెడీయో జోకులు. దీనివల్ల అతను ఇటువంటి వాళ్ళు వెరీ వెరీ టాలెంటెడ్ అని నాకు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే అతను ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ ని బట్టి అతను ఒక రన్నింగ్ కామెంటరీ ఇచ్చేస్తున్నాడు అప్పటికప్పుడు విత్ కామెడీ. అలాంటివి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గొడవలు పెట్టుకోవాలి, లేకపోతే బాండ్లు పెట్టుకోవాలి. ఇదే రెగ్యులర్ స్ట్రాటజీ అయిపోతుంది. సో ఇది కాకుండా మూడో కేటగిరీ ఇది ఎంటర్టైన్ చేయగలిగిన వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి లైక్ అంటే ఇప్పుడు కామన్ పోల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ మన దివ్య ఇలాంటి వాళ్ళు. సో కొంతమంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్, దివ్య గేమ్? మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకా మనీష్, ఇంకెవరు ఇలా వెళ్ళిపోయిన కామనర్స్ లో ప్రియా, దివ్య ఉందా? దివ్య ఉంది ఉన్నారు. సో వీళ్ళ విషయంలో నాకు మాస్క్ మ్యాన్ విషయంలో పర్లేదు, కుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ అని అనిపించింది. కాకపోతే అదే సీరియస్, అదే ఇది ప్రతిదానికి గట్టిగా, అంటే ఆయన విషయంలో న్యాయం ఉంటేనే ఆయన గట్టిగా పోరాడాడు ఆ విషయం. కానీ ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు ఆయన దగ్గర నుంచి, ఇది తప్ప. అదొకటి నాకు. తర్వాత ఏకంగా నాగార్జున గారితో కూడా ఆయన గట్టిగా వాదానికి దిగాడు. దట్స్ గుడ్. మన మధ్య నిజం ఉంటే అలాగే అనాలి. నిజం ఉన్నప్పుడు అక్కడ ఎదుటి మనిషి ఎవరైనా కానీ ఎదిరించడానికి ఒక కారణం ఉంటుంది కదా. కానీ ఆయనకు ఒక్కరికి నేను కొంత ఛాన్స్ ఇస్తాను, మిగతా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ ఆర్ వాట్ ఎవర్ డింట్ వర్క్. సో కళ్యాణ్ అండ్ దివ్య చివరి వరకు ఉంటారు అనిపిస్తుందా వీళ్ళ గేమ్ చూస్తుంటే మీకు? కళ్యాణ్ ఉండొచ్చు. కళ్యాణ్ ఉండొచ్చా? ఓకే. దివ్య సంగతి అయితే అంట, బికాస్ తిను కూడా రూల్స్ ఎక్కువ తీసి రూల్స్ రంగారావు అలా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ, అందుకే అడుగుతున్నాను. చెప్పలేము. అదే అంటున్నా, ప్రస్తుతానికి అయితే కళ్యాణ్కి బాగానే ఉంది. యా, కళ్యాణ్ గారు బయట తన ఓటింగ్స్ కానివ్వండి, బయట ఓట్స్ కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా కళ్యాణ్ అనేసరికి అండ్ ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా చూస్తే ఆ ఇచ్చిన టాస్క్లు అంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఫైర్ అవుతున్నాడు. అంటే తన వైపు తప్పు లేకపోతే తను ఎంత దూరమైనా వెళ్తాను అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ లో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ కంపేర్ టు బిఫోర్ సీజన్స్ ఈ సంవత్సరం బిగ్ బాస్ అనేది కొంచెం కష్టంగానే ఉంది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు టాస్క్ లో గెలిచినా ఓడిపోయినా, నువ్వు కెప్టెన్ అయినా కాకపోయినా నువ్వు విన్నర్ అవ్వచ్చు. ఓకే. దానికి జనాల మనసుకి ఇది లేదు. నువ్వు మహా అయితే ఇవన్నీ గెలిచి ఏం చేయగలవు? నామినేషన్స్ లో రాకుండా తప్పించుకోగలవు, జస్ట్ లైక్ ఇమాన్యుయల్. కానీ నామినేషన్ లోకి రా, ప్రతిసారి జనాలతో శభాష్ అనిపించుకో. ఇప్పుడు నీ సైడ్ కనుక జనాలు ఉన్నారు అంటే నువ్వు 100 సార్లు నామినేషన్లోకి వచ్చినా నేను గెలిపిస్తారు. సో నీ సైడ్ జనాలు ఉండాలంటే ఒకటి నీ మీద సింపతి ఉండాలి, లేకపోతే నువ్వు ఒక ఎంటర్టైనర్ అయిన వాళ్ళని ఏదైనా అలరించి ఉండాలి. ఇవి తప్ప నువ్వు ఏ టాస్క్లైనా ఆడు, ఓడిపో, ఏం పర్లేదు, కానీ ఎంటర్టైన్ చేయి. ఆ ఓడిపోయే దాంట్లో కూడా నువ్వు ఎంటర్టైన్ చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ కి ఫైనల్ గా ఏదైనా జరగని కానీ నన్ను ఎంటర్టైన్ చేయండి, మీరు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి, బట్ నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి. నైస్ శేఖర్ భాష గారు. లైక్ అంటే బిగ్ బాస్ గురించి రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు, కానీ ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మాత్రమే పిలిచి మేము అడగడానికి రీజన్ ఏంటంటే మీరు ఏది కూడా భయపడకుండా ఏది ఉంటే అది క్లియర్గా మాకు చెప్పేస్తూ ఉంటారు, ఒక క్లీన్ షీట్ ఇస్తూ ఉంటారు ఆ టాపిక్ గురించి. అందుకే ఈరోజు మేము మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.